వెల్కమ్ టు దానాదాన్ ముచ్చట్లు. నేను మీ హుషార్ ఉమారాణి. ఉత్తమ రచయితలు, ఉత్తమ గాయకులు, ఉత్తమ నటులు, ఉత్తమ క్రీడాకారులు, ఉత్తమ నాయకులు, ఉత్తమ గ్రామ పంచాయతీలు, ఉత్తమ మండలాలు, ఉత్తమ జిల్లాలు, ఇలా ప్రతిభను బట్టి పనితీరును బట్టి అవార్డులు, రివార్డులు, సన్మానాలు చేపిస్తుంటారు, సత్కారాలు ఇస్తుంటారు. ప్రతిభ ఉన్నోళ్ళనే ఎంపిక చేస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకంటే, ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న శంషాబాద్ ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టు ఇంకోపారి తన ప్రతిభను నిరూపించుకుంటుంది. ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నిర్వహించిన సర్వేలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలోని ఉత్తమ విమానాశ్రయంగా ఎంపికైంది. మామూలు ముచ్చట కాదు ఇది. ప్రపంచవ్యాప్తంగా ఎయిర్పోర్ట్ల పనితీరును అంచనా వేసే ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ 2024 సర్వీస్ క్వాలిటీ సర్వేలా ఇది అత్యుత్తమ విమానాశ్రయంగా గుర్తింపు పొందింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికుల రాకపోకల విభాగంలో బెస్ట్ ఎయిర్పోర్ట్, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 15 నుంచి 25 మిలియన్ల ప్రయాణికుల రాకపోకల విభాగంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డును దక్కించుకుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ను 2020, 2022, 2023లో కూడా ఇదే విభాగంలో బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డును గెలుచుకుంది. ఇంకింత ఆధునీకరణ, ప్రయాణికులకు అందించే సేవల మెరుగుదల కారణంగా ఇది వరుసగా అవార్డులు సాధించుకొస్తుంది. ఈ అవార్డు గురించి హైదరాబాద్ ఎయిర్పోర్టు యాజమాన్యం హర్షం వ్యక్తం చేస్తూ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందిస్తామని ప్రకటించింది. ఈ అవార్డు మా కష్టానికి గర్వంగా నిలిచింది. ప్రయాణికుల విశ్వాసాన్ని మరింత పెంచేటందుకు, ఎయిర్పోర్ట్ సేవలను మీది స్థాయికి తీసుకుపోయేటందుకు కృషి చేస్తాం అని అధికారికంగా పేర్కొన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వస్తున్న ఈ అంతర్జాతీయ గుర్తింపుతో హైదరాబాద్ నగరం గ్లోబల్ మ్యాప్ లో మరింత ప్రాముఖ్యత సంపాదించుకుంటోంది. పోండ్రి భవిష్యత్తులో మరిన్ని మెరుగైన సేవలు అందించేటందుకు ఎయిర్పోర్టు యాజమాన్యం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ఈ అవార్డు శంషాబాద్ ఎయిర్పోర్ట్ విశ్వాసాన్ని, మన్ననను మరింత పెంచిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను ఆకర్షించే అవకాశం ఉందని, ఇది తెలంగాణ రాష్ట్రానికి మరింత ప్రగతిని తీసుకొస్తుందని నిపుణులు చెప్తున్నారు.